హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ఉన్న పద్మగారింటికి వచ్చేసాం. ముందుగా పద్మగారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీ ఏంటో అడిగిద్దాం. పద్మగారు నమస్తే. 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 బాగున్నారా? బాగున్నాను. ఎంత బాగున్నారు? చాలా బాగుంది. సో మరి రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం చేస్తున్నారు? బచ్చకజ్జం. బచ్చకజ్జం. బస్వకజ్జం అంటారా దాన్ని? ఓకే. సో బస్వకజ్జానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? గోధుమ పిండి, పెసరపప్పు, చక్కెర, కాజు. సో వ్యూయర్స్, మరి బస్వకజ్జానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పద్మగారు చెప్పేశారు. తయారు చేసే విధానం చూద్దాం. సో పద్మగారు, తయారు చేసే విధానం చూడడానికంటే ముందుగా తనెవరు పరిచయం చేయండి. మా చెల్లె. చెల్లె అవుతారా మీరు? అవును. వావ్, వెరీ నైస్. ఏం పేరు నాన్న నీ పేరు? వైష్ణవి. వైష్ణవి, ఓకే. సో వైష్ణవి ఏం చేస్తుంటావు? ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్. ఎలా ఉంటుంది కోర్స్ అంతా? ఇంచుమించు ఎంబీబీఎస్ లాగా ఉంటుంది. ఇంచుమించు ఏంటి, అది కూడా డాక్టర్ కోర్సేగా? సేమ్, కాకపోతే మేము ఫిజికల్గా ట్రీట్ చేస్తాం, వాళ్ళు మెంటల్ గానా? క్లినికల్ గా. క్లినికల్. ఓ యా యా, ఐ నో జస్ట్ లైక్ దట్ ఐ సెడ్. ఓకే, సో కోర్స్ అంతా చాలా హార్డ్ గా ఉంటుందా? యా. ఓకే, సో తను వంట చేసేలోపు మనం దాని గురించి మాట్లాడుకుందాం, సరేనా? నీ గురించి, నీ కాలేజ్ గురించి, అట్ ద సేమ్ టైం మీ అక్క వంట ఎలా చేస్తుందో అన్ని చూద్దాం, ఓకేనా? ఓకే పద్మ గారు, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. స్టవ్ వెలిగించాలి. హే సూపర్, వెలిగించండి. ఓకే, స్టవ్ వెలిగించి ఏం చేయాలి? బాన్ పెట్టాలి. ఓకే, పెద్దగా మాట్లాడతారా కొంచెం? ఏమైనా వాల్యూమ్ పెంచాలనా? వాటర్ పోయాలి. చాలా చాలు. నేను అడగకపోతే ఏం చేద్దరు? ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి. కొన్ని చేయండి. ఇదేం పిండి? గోధుమ పిండి. గోధుమ పిండితో ఏం చేయాలి? రౌండ్గా చేయాలి. చిన్న ఉండలు చేసుకోవాలా? అంటే మనం చపాతీలకు చేస్తాం కదా, అట్లనా? ఇప్పుడు దానికి చేసుకుంటాం చూడు. ఏంటది? రైలు పలారానికి. రైలు పలారం. అట్లా చిన్నవి చేసుకోవాలి. చిన్నవి చేసుకోవాలా? అవేంటి, అవేనా? అవి కొన్ని చేసి పెట్టింది. చూద్దాం. కొంచెం గంట సేపు కొంచెం ఆరాలి. ఓకే ఓకే, సో ఇవి అవేనా? అవే. గోధుమ పిండిని ఇట్లా బుల్లి ఉండలాగా చేసుకోవాలి, అంతేనా? ఓకే ఓకే, సో ఆల్రెడీ చేసింది కదా, ఇంకా చేయకండి అయితే. ఇది నానబెట్టి, అంటే గోధుమ పిండిని ఒక గంట ముందు నానబెట్టి వాటిని ఇలా చిన్న చేయాలి. ఓకే ఓకే, కొంచెం నీళ్ళు మరిగినాక నీళ్ళల్లో వేయాలి. వేద్దామా ఇప్పుడు? మరిగినాయా? ఇంకొంచెం మరగాలి. మరగనివ్వండి. ఓకే, సో సిమ్ చేయనా లేకపోతే హై పెట్టనా? హైవే. ఓకే, హైనే పెట్టిన. శ్రీ వైష్ణవి, నౌ టెల్ మీ అబౌట్ యువర్ కాలేజ్. ఏ కాలేజ్ ఇంతకీ? శ్రీరత్న. ఎలా ఉంటుంది కాలేజ్ టైమింగ్స్ అవంతా? మార్నింగ్ 10 to 4. ఓకే, సో బాగా ఎంజాయ్ చేస్తారా కాలేజ్లో? చాలా. చదువుకుంటారా? చదువుకుంటూ ఎంజాయ్ చేస్తారా? ఓకే, సో 10 to 4 అంతా. మధ్యలో లంచ్ బ్రేక్ ఎంత టైం ఉంటుంది? 1 hour, 1 to 2. 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఎలా ఉంటుందంటే నీ కోర్స్ అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా సీమ్ లైక్ ఎంబీబీఎస్ అట్లని కాకుండా, అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయి, అట్లా ఎలా ఉంటుంది అని? పేపర్స్ మీన్స్ మీన్ సబ్జెక్ట్స్. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో 6 hours ఉంటున్నాయా డైలీ సబ్జెక్ట్స్ కూడా? అలా ఉండదు, మీన్స్ ఎక్స్టర్నల్ వచ్చే బట్టి ఉంటుంది మాకు. ఓహో, ఓకే, సో గుడ్. సో ఇదేంటి, సెమిస్టర్ లాగా ఉంటుందా ఆర్ యాన్యువల్ ఎగ్జామ్స్ లాగానా? యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా ఉంటుంది, సెమిస్టర్స్ ఉండవు. ఓకే, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? 4.5 years. ఓకే, వెరీ గుడ్. నీ ఇష్టంగా జాయిన్ అయిందేనా? ఎవరైనా ఫోర్స్ఫుల్గా జాయిన్ అయ్యారా? ఇష్టమేనా? వెరీ గుడ్. పద్మగారు, ఉడకాలి అవి? ఉడకాలి. ఎంతసేపు ఉడకాలి? కొంచెం సేపు ఉడకాలి. అది కొంచెం మెత్తగా కావాలి. ఎట్లా తెలుస్తుంది అది? తెలుస్తుంది. దాంట్లో వేలు పెట్టి చూసి కాదు కదా, ఏం చేయాలి అప్పుడు మనం? ఇట్లా స్పూన్ తోటి తీసి చూడాలి. ఓకే, సరే అయితే. సో ఇది బాగా రెగ్యులర్గా చేస్తుంటారా మీరు బస్వకజ్జం? రెగ్యులర్గా అంటే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చేస్తా. ఎందుకు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలోనే? అట్లా శ్రావణ మాసంలో చెయ్యాలన్న దేవునికి చాలా ఇష్టం అంట. ఓ అవునా, అంటే నైవేద్యం లాగా పెడతారా? ఓకే, కాబట్టి చేస్తుంటారా? ఓకే, సో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అట్లనే కార్తీక మాసంలో చేస్తాం. ఓకే ఓకే, సో ఏ పండుగలు అంటే బాగా ఇష్టం మీకు? అన్ని పండుగలు అంటే ఇష్టం. అన్ని పండుగలు అంటే ఇష్టమా? అన్ని పండుగలలో మళ్ళీ పెద్ద పండుగ ఏది మీకు?
దసరాకి ఏమేం చేస్తూ ఉంటారు? పోలేలు చేస్తాము. పోలేలు. ఓకే, పోలేలు అంటే ఎట్లా చేస్తారు? శనగపప్పు. ఇది పూర్ణాలు అంటారా? పూర్ణం అని. భక్షం పూర్ణం. అవేనా పోలేలు అంటే? బాగా చేస్తారా? పర్ఫెక్ట్ మీరు దాంట్లో? ఒక్క శనగపప్పుతోనే వేస్తారా ఇంకేదైనా? చక్కెర వేయాలి, షుగర్ వేయాలి. ఓకే, అట్లా కాదు. అంటే పెసరపప్పుతో కూడా చేయొచ్చా వాటిని? పెసరపప్పుతో చేయడం రాదు, శనగపప్పుతోటి చేయడం చేస్తారా? ఓకే, శనగపప్పు అండ్ పంచదార కలిపి పూర్ణం లాగా చేసి కొంచెం నెయ్యిలో వేడి చేయాలి, కొంచెం అంటుకోకుండా. నెయ్యిలో వేడి చేస్తే అంటుకోదు. అవి ఇట్లా ఉండలేక కట్టి పిండి తడుపుకొని పిండిలో పెట్టి చేసుకోవాలి. ఓకే, సో అట్లా చేస్తే వాటిని పోలేలు అంటారు, అంతేనా? ఓకే ఓకే. సో చూడండి, ఉడికినట్టు అనిపిస్తున్నాయి ఇవి. పద్మ గారు, ఉడికినట్టేనా? ఇంకా టైం కొంచెం ఉడకాలా? ఇది పెసరపప్పు, ఉత్తగా పెసరపప్పు ఉడకబెట్టి పెట్టింది. పెట్టింది. ఇంకేమో యాడ్ చేశారా దాంట్లో? ఏం లేదు. మరి అలా కొంచెం మెత్తగా అయింది, మిక్సీ పట్టిందా? ఇట్లా మెత్తగా అవుతుంది కదా పప్పు. ఓకే, అంటే కొంచెం తక్కువ నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి, అంతేనా? ఓకే. సో బాగా చేస్తారా అయితే? బాగా కుదురుతాయి బస్వ ఖర్జూరం ఎప్పుడు? మీ ఇంట్లో అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమే. ఓకే, మీ పెళ్ళ ఎంత కాలం అయింది? 28 ఇయర్స్ అయిందా? ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాకు రైస్ మిల్ ఉందా? షాప్ ఉందా? ఓకే ఓకే. సో ఎంతమంది పిల్లలు? పాప ఒకటే పాప. పాపకి 2 బాబులు. ఓహో, పాపకు పెళ్ళవడం అయింది, 2 బాబులు కూడానా? ఓకే. సో మీ వారి పేరు చెప్పండి ఫస్ట్. ఆంజనేయులునా? ఓకే, సిగ్గుపడుతున్నారా? ఏం లేదు. సరే అయితే. ఓకే, మీ పాప పేరేంటి? సుప్రియ. అల్లుడు గారి పేరేంటి? సతీష్ కుమార్. ఓకే, పిల్లలు 2 పేర్లు ఏంటి? ప్రథమ్ కుమార్, వర్షిత్ కుమార్. వెరీ గుడ్, మంచిగానే పేర్లు అందరివి కూడా. సో మీ అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటరెడ్డి నగర్. ఇక్కడే దగ్గరే ఉంటారు? దగ్గరనే. సో అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటారా వాళ్ళ ఇంటికి? మీరు వెళ్ళొస్తుంటారు. తను మీ దగ్గర కూడా వస్తుంటుందా? వస్తుంటది. ఓకే, గుడ్. ఒక్కతే అమ్మాయా? కొడుకులు ఎవరు లేరా? ఎవరు లేరు, ఒక్కతే అమ్మాయి. బాగా గారాబమ్మా. మరి బాగా ఇష్టమా మీకు అమ్మాయి అంటే? చాలా ఇష్టం కదా, అంతే కదా. అయినా ఒక్కరైనా నలుగురైనా పిల్లలంటే ఇష్టపడని తల్లిదండ్రులు ఉంటారా ఎవరైనా? నాది ఫూలిష్ క్వశ్చన్ నాకు ఉంది కదా. అవునా? షుగర్ పంచదార వేయాలి దీంట్లో? ఇది పాకం లాగా వస్తుందమ్మా? చాలు. ఎంత వేసినట్టు ఇప్పుడు పంచదార మీరు? అంటే 2 కప్పులు వేసినట్ట? అంటే ఇది కొంచెం పల్చగా అవుతుంది కాదు. ఈ బస్వఖర్జం గోధుమ పిండి ఎన్ని తీసుకున్నారు? ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? కప్పడి తీసుకున్నారు. 1 కప్పెడికి 2 కప్పులే పంచదార, అంతేనా? ఓకే, సరే. ఇప్పుడు అవంతా ఆ స్వీట్ అంతా వాటికి పట్టాలి. ఓకే. సో అది కొంచెం పాకం లాగా పడుతుందేమో. మీకు ఏ వంటలు బాగా చేయడం వచ్చు? అన్నొచ్చా? అంటే దాంట్లో కూడా బాగా పర్ఫెక్ట్గా, లేకపోతే మీ అమ్మాయికి ఇష్టమైన వంట ఏంటి? ఇదేనా? ఇంకా ఏది ఇష్టం? జామున్లు ఇష్టమా? ఓకే, బాగా చేస్తారా మరి జామున్లు మీరు? మీరు బాగా చేస్తారు కాబట్టి మీ అమ్మాయికి జామున్లు అంటే ఇష్టమా? ఓ సూపర్. మీకు ఏమైనా చిట్కాలు తెలుసా అమ్మా? ఇది మందార పువ్వుల ఆయిల్లో కలుపుకోవాలి, ఎంటకలు ఊడకుండా. ఓకే, ఎంటకలు రాలకుండా ఉండాలంటే మందార పువ్వుని ఆయిల్లో కలుపుకోవాలి, కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. మరిగించాలా కొబ్బరి నూనె? కొంచెం లైట్గా మరిగియాలి. మరిగించి అది కొంచెం చల్లారినాక ఈ మందార పువ్వు ఆయిల్ వేయాలి, వేసి పెట్టుకోవాలి, ఎంటకలు ఊడవు. అవునా? మీరు వాడుతుంటారా అట్లా? మేము వాడుతుంటాం. ఓకే, సరే. శ్రీ వైష్ణవి, నీకు తెలిసిన టిప్ చెప్పేదనా? డార్క్ సర్కిల్స్ ఈ సీజన్ అందరికి డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా, సమ్మర్ సీజన్ కదా. సో బేకింగ్ సోడా లైట్ గా మనకి ఎంత రిక్వైర్డ్ ఉంటే క్వాంటిటీ అంత తీసుకొని దాంట్లో, అంటే ఏ రేంజ్ లో మనకు డార్క్ సర్కిల్స్ ఉంటే ఆ రేంజ్ లో బేకింగ్ సోడానా? యా. ఓకే, దాంట్లో లిటిల్ బిట్ వాటర్ కలిపి జస్ట్ పేస్ట్ లాగా చేసుకొని నైట్ పెట్టుకొని మార్నింగ్ కడుకుంటే ఒక 1 వీక్ అలా అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అయిపోతాయి. ఓ నైస్. సో బాగుంది టిప్ ఏదో. సో డార్క్ సర్కిల్స్, అసలు ఫస్ట్ డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండడం కోసం మనం ఆలోచించాలండి. డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి? నైట్ సరిగా నిద్రపోకుంటే, 24 గంటలు మొబైల్స్ చూస్తూ ఉంటే, టీవీస్ చూస్తూ ఉంటే, అలాంటి టైంలో మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో డూ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ వీలైనంత వరకు. అండ్ నెక్స్ట్, ఒకవేళ అలా చేసినా కూడా అవాయిడ్ కాలేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, సో బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ కలుపుకుని దాన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకొని మన ఐ చుట్టూ
ఐ లోపలికి వచ్చేలాగా చూసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే కంటి దగ్గర మీరు చేస్తుంది కాబట్టి కంటికి దూరంగా కొంచెం ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ పేస్ట్ లాగా అప్లై చేసుకుని నైట్ ఉంచేసి మార్నింగ్ కడిగిస్తే కనుక డార్క్ సర్కిల్స్ నెమ్మదిగా తగ్గుతాయని చెప్పింది శ్రీ వైష్ణవి. ఇది కూడా ఏది చేసినా నేను చెప్పినట్టుగానే ఫస్ట్ టెస్ట్ చేయండి, ఆ తర్వాత ఫాలో కండి. నైస్ టిప్. థ్యాంక్ యూ శ్రీ వైష్ణవి, నైస్ టిప్. థ్యాంక్స్. ఓకే పద్మ గారు, ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలి? పెసరపప్పు వేయాలి. పెసరపప్పు యాడ్ చేయాలా? చేయండి. అయితే ఇప్పుడు ఉడికినట్టేనా? అంటే అదే పంచదారలో మొత్తం కలిసిపోయిందా? కలిసిపోయింది. ఎట్లా తెలిసింది మీకు? ఇట్లా చూసాం, పాకం లాగా పాకం లెక్క వచ్చాది. సరే అయితే ఓకే. ఎక్కడ మీ అమ్మగారిలో? అంబర్పేట్. అంబర్పేట. ఓకే. చాలు 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 చాలు. ఓ ఎక్కువైందా? ఏం కాదు. సరిపోతుందా? మరి ముందే నార్మల్గా వీటికి తగ్గట్టుగా క్వాంటిటీ పెట్టుకోవాల్సింది కదా. కొంచెం పప్పు ఎక్కువ వేస్తే కొంచెం రుచి వస్తుంది. అవునా? మరి ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి మంచిదేనా? మంచిది. సరే అయితే ఇందులో ఇప్పుడు షుగర్ మాత్రమే యాడ్ చేసుకోవాలా లేకపోతే బెల్లం కూడా వాడు? బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు. అంటే షుగర్ బెల్లం రెండు యాడ్ చేయాలా లేకపోతే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయాలా? ఏదన్నా ఒకటి వాడుకో. ఏదన్నా ఒకటి. వెరీ గుడ్, మంచి చెప్పారు అయితే. సో షుగర్ అంటే కొంచెం భయపడే వాళ్ళు దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చట. యూ కెన్ ట్రై లైక్ దాట్. అండ్ ఇది ఫెస్టివల్స్లో చక్కగా నైవేద్యానికి కూడా యూజ్ అవుతుందట అండి. ఇందాక మనకు పద్మగా చెప్పారు. సో శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మనకు ఆల్మోస్ట్ 30 days పండగల్లానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మంగళవారాలని, శుక్రవారాలని, కార్తీక మాసం అయితే సోమవారాలని, శనివారాలని ఇలా చేస్తూనే ఉంటాం. కాబట్టి సో ఈ డేస్లో ఎప్పుడైనా ఏ స్వామికైనా మీరు నైవేద్యం పెట్టాలి అనుకుంటే కనుక చక్కగా ఈ బస్వకజ్జాన్ని ట్రై చేయొచ్చు, నైవేద్యంగా పెట్టేయచ్చు. యాడ్ చేసేది ఉందా అమ్మ దీంట్లో? ఏం లేదు ఇక. ఓకే. ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ? ఏమైనా వేయించుకునేది ఉందా? కాజు బాదం గోలి. ఓకే, వేయించండి. ముందుగా స్టవ్ వెలిగిస్తారా? నేతిలో వేయిస్తారా నూనెలోనా? నేతి ఉందా రెడీగా? రెడీ. నేను ఇంత పొడుగు క్వశ్చన్ అడిగితే ఉంది లేదు అని చెప్పేస్తున్నారు మీరు. అసలు ఆన్సర్లు పెద్దగా, క్వశ్చన్ చిన్నగా ఉంటాయి ఎప్పుడైనా. ఓకే. ఇదేంటి? ఇలాచి పొడి. దీంట్లో వేయాలనా? వేయాలి. ఇప్పుడు వేద్దామా తర్వాత? కొంచెం కొంచెం అయిన తర్వాత. ఓకే సరే, అది వేయించుకోండి. లోపు నెయ్యి వేడెక్కింది, వేస్తారా? ఓకే. శ్రీ వైష్ణవి, నీకు వంటలు వచ్చా? బాగా చేస్తావా వంటలు? నార్మల్గా చేస్తా. ఓకే. ఏ వంటలు వచ్చు బాగా? బాగా అంటే ఏవి రావు, నార్మల్గా వేయవచ్చు. మంచూరియా, నూడిల్స్ ఓకే. సో స్నాక్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటాను ఓకే. సో మీ మమ్మీకి హెల్ప్ఫుల్గా ఉంటావా అయితే? అప్పుడప్పుడు. అంతే, నీకు టైం దొరికినప్పుడా లేకపోతే నీకు చేయాలి అనిపించినప్పుడా? చేయాలి అనిపిస్తుంది. అంతే, వాళ్ళకి అనిపిస్తే చేయడం కాదు, మనకు అనిపించినప్పుడు చేయడమే, అంతే కదా. సో దాన్ని హెల్ప్ అన్నారమ్మా, నీ హాబీని నువ్వు చేస్తున్నావు అంతే. అక్కడ మీరు వేస్తారా అమ్మా? వేస్తాం. వేసేయండి. సో జీడిపప్పులు మాత్రమే వేస్తున్నారు అంతేనా? ఓకే ఓకే. సో నెయ్యి అవసరం లేదా దాంట్లో వేయడం? ఇంకా ఇక ఈ గోలి ఇంకా అవి కూడా కొనిచ్చాలా? ఓకే. సో ఇవి కూడా వేయించిన తర్వాత వేసేసి కొంచెం నెయ్యి నెయ్యి కూడా వేయాలి అంతేనా? ఓకే. చాలా కొంచెం. ఓకే. సో నెయ్యితో సహా అంతా వేసేసారు దాంట్లో కదా? ఇంకొంచెం కలపాలా? కలపాలి. కింద అడగంటకుండా ఉంటుంది కదా అప్పుడు. మంట చిన్నగా అన్నాను. ఇలాచి పొడి వేసేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వాడేసినట్టేనా దాంట్లో ఇప్పుడు మీరు? కొంచెం కొబ్బరి వేయాలి. అది కొబ్బరి పొడా? నేను ఉప్పేమో అనుకుంటున్నా. స్వీట్ ఉప్పు ఎందుకు అబ్బా అని ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. కొబ్బరి పొడి. ఓకే. ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడం కోసం అంతేనా? బస్వకర్జం ఎందుకు ఈ పేరు వచ్చిందో వెరైటీగా కదా. ఇది చల్లగా ఉంటే బాగుంటుందా, వేడివేడిగా తింటే బాగుంటుందా? వేడివేడిగా అంటే తినలేం కదా, కొంచెం చల్లగా కావాలి. అమ్మా, ఎపిసోడ్ అయిపోయే వరకన్నా గొంతు బయటకు వచ్చిందమ్మా. థ్యాంక్స్. ఓకే. సో చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది అంతేనా? కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేయండి. ఓకే.
శ్రీ వైష్ణవి, సో మీ కాలేజ్లో ఏమైనా యాక్టివిటీస్ కూడా ఉంటాయా, లైక్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అని అలా కాంపిటీషన్స్ ఉంటాయా? అలా ఏముండదు. మరి ఎలా అంటే మీ జోవియల్గా ఉండాలి? ఓకే అలా ఉంటాయి. ఓకే, సో అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారా అంతా? చాలా ఎంజాయ్ చేస్తాం. ఫ్రెషర్స్ డే రోజు బాగా ఎంజాయ్ చేశారా? మీరే ఫస్ట్ ఇయర్ కదా, ఇప్పుడు బాగా వాళ్ళు ర్యాగింగ్ చేశారా? చేశారు. ర్యాగింగ్ లేదు, చేయొద్దు కదా అసలు అయితే లెక్క ప్రకారం, అయినా చేశారా? చేస్తారు. దట్స్ స్పోర్టివ్ గా తీసుకుంటే దట్స్ ఓకే, రైట్? సో అలా హెల్దీ ర్యాగింగ్ ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే ఓకే. సో ఎనీవేస్ ర్యాగింగ్ అనేది ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు దట్స్ ఓకే కదా? జస్ట్ డాన్స్, సింగింగ్, ఓకే, హాబీస్ అడగడం, బయోడేటా చెప్పడం. దాని ర్యాగింగ్ అంటారా ఎవరైనా? ఓకే, సో దట్స్ ఓకే కదా. పద్మ గారు మరి ఏంటి, అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? సర్వింగ్ బౌల్లోకి. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టాలా దీన్ని చల్లారిన తర్వాత? అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టద్దా? కాకపోతే మాత్రం చల్లారిన తర్వాత తినాలి, అంతేనా? చాలా నిండిందా? నిండి. ఓకే, సో దీన్ని ఆ బౌల్లో అందబెట్టుకుంటారా సర్వింగ్ ప్లేట్లోకి? బస్వగాజ్యం టేస్ట్ చేయండి. సరే ఇవ్వండి. సో వ్యూవర్స్, ఈ బస్వకజ్జం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా గోధుమ పిండిని తడిపి, చపాతీ పిండిలాగా తడిపి ఒక 1 hour ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ నానబెట్టిన గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీ ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే చిన్న ఉండలాగా చేసుకుంటాం కదా, సో అలా ఉండలాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక బౌల్ పెట్టి వాటర్ దాంట్లో పోసుకుని బాయిల్ అవుతుండగా ఈ చిన్న చిన్న మనం పీసెస్ ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో చపాతీలాగా, చిన్న చపాతీలాగా వాటిని దాంట్లో వేసి ఉడికించాలి. అవి ఉడికాయి అనుకున్న తర్వాత దాంట్లో పంచదార వేసి అది పాకం లాగా వచ్చేంత వరకు చూసుకోవాలి. సో పాకం వచ్చింది అండ్ ఈ గోధుమ పిండి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉడికాయి, వీటికంతటికి ఆ పాకం పట్టింది అని మనకు తెలిసిపోతుంది ఆ బాయిల్ అయిన విధానం చూస్తుంటే. ఆ తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్న పెసరపప్పుని దీంట్లో వేసి బాగా కలియబెట్టాలి. అండ్ పెసరపప్పు కొంచెం ఎక్కువ అవుతేనే టేస్ట్ బాగుంటుందట. తర్వాత మొత్తం అంతా అన్ని బాగా కలిసాయి అనిపించిన తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత మరి ఇంకొక స్టవ్ వెలిగించుకుని దాని మీద చిన్న బాణలి పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పు అలాగే జీడిపప్పులు ఇవి రెండు కూడా వేయించుకుని మనం ఆల్రెడీ మిశ్రమం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో బస్వకజ్జంది దాంట్లో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని చక్కగా కలిపిన తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అయితే ఇది బాగా వేడిగా ఉంటే తినడం కష్టము, కొంచెం చల్లారిన తర్వాత తినడమే బెటర్ అని చెప్తున్నారు పద్మ గారు. సో చల్లారిపోయింది, టేస్ట్ ఎలా ఉండబోతుందో చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందాక పద్మ గారు కంగారు పడుతూ చేస్తూ ఉంటే అనుకున్నాను ఎలా చేస్తుందో ఏమో, పాపం వీడు బాగా కంగారు పడుతుందని చెప్పేసి. ప్రొసీజర్ అంతా చాలా చక్కగా ఫాలో అయ్యారు. ఎంత టెన్షన్ ఉన్నా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది కదండి వంటల్లో. సో ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ పర్ఫెక్షన్తో మొత్తానికి బస్వకజ్జం అయితే చాలా చాలా టేస్టీగా చేశారు. సో యూ కెన్ ఆల్సో ఫాలో ఇట్. పద్మ గారు మొత్తానికైతే బస్వకజ్జం అట్లా ఫినిష్ చేసేసిండ్రు. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ తయారు చేసినందుకు. మరి ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓచర్ ఇది. సో చక్కగా గీతా కృష్ణకి వెళ్ళండి, షాపింగ్ చేసుకోండి. పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు చీరలు అంటే ఇష్టమా? ఇష్టం. చాలా ఇష్టమా? ఇష్టం. ఓకే, సో మీరు కొనుక్కోండి, మీ పిల్లలకు కొనియండి, ఓకేనా? ఎందుకంటే మీ మనవళ్ళు 2 ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొనియచ్చు. ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా? ఓకేనా? ఓకే అనండి. అమ్మాయి ఇప్పటికైనా పెద్దగా వచ్చింది మాట. సో ఆల్ ది బెస్ట్ శ్రీ వైష్ణవి. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదండి, మరి పద్మ గారు ప్రిపేర్ చేసిన బస్వకజ్జం చాలా చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా కూడా ఉంది. అండ్ హెల్తీ రెసిపీ కూడా, నైవేద్యానికి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన రెసిపీస్ని మాకు పరిచయం చేయాలి, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.